హాయ్ హలో నమస్తే, నేను మీ నాగ్ని. వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. ఈ ఏడాది బడ్జెట్తోనైనా వాళ్ళ కళ నెరవేరుతుందా? ఆశలన్నీ నిర్మలమ్మపైనే. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో బడ్జెట్ 2025ను మరికొద్ది రోజుల్లో ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఫిబ్రవరి 1న బడ్జెట్ 2025న సమర్పించనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ బడ్జెట్ పై అన్ని వర్గాల్లో భారీ అంచనాలైతే నెలకొన్నాయి. అయితే ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కోసం పేద మధ్య తరగతి ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. తమకేమైనా లబ్ధి చేకూరుతుందేమోనని ఆసక్తిగా వెయ్యి కళ్ళతో చూస్తున్నారు. ఇప్పటికే నిత్యావసర ధరలు ఆకాశాన్ని అయితే అంటున్నాయి. మరోవైపు జిఎస్టి సామాన్యుల వీపుపై మోత మోగిస్తోంది కూడా. మరి దేశంలో 75 ఏళ్లుగా బడ్జెట్ ని ప్రవేశపెడుతున్నారట. లక్షల కోట్ల రూపాయలను దేశాభివృద్ధికి వెచ్చించారు. అయితే ఇప్పటికీ చాలా మంది పేద మధ్య తరగతి ప్రజలు ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. అద్దెలలో ఉంటూ నానా అవస్థలు పడుతున్నారు. బతుకు తెరువు కోసం వచ్చి పట్టణాలు నగరాల్లో ఎంతో మంది రోడ్డు పక్కన నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రభుత్వ స్థలాల్లో సైతం గుడిసెలు వేసుకుని జీవితం సాగిస్తున్నారు. సొంత గ్రామాల్లో సైతం వారికి సరైన వసతి గృహాలు లేవు. ఇలాంటి వారిని ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైన పథకాలను తీసుకొచ్చాయి. కానీ పేద మధ్యతరగతి వారికి ఇల్లు నిర్మించేందుకు లక్షల రూపాయల పథకాల రూపంలో కూడా అందిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇస్తుండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం PMAY ఎన్టీఆర్ నగర్గా ఇళ్లను నిర్మించి ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వం సైతం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని తెచ్చి పేదలకు గృహాలు నిర్మించేందుకు చేయూతనిస్తోంది. అయినప్పటికీ ఇంకా ఎంతో మందికి ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి బడ్జెట్లో అయినా గృహ నిర్మాణ పథకాలకు మరింత నగదు కేటాయించి ఇళ్లు నిర్మించాలని కోరుకుంటున్నారు. పెరుగుతున్న జనాభాకు తగినట్లుగా వారి నివాసాల కోసం కేటాయింపులు చేయాలని కోరుతున్నారు. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తున్నానండి మీ మా విఎస్టీ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.